హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మనం మామిడి తాండ్రాను ఎలా చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారా అండి ఎంత కలర్ఫుల్గా ఉందో మామిడి తాండ్రా. ముందుగా ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1 kg వరకు మ్యాంగోస్ తీసుకున్నాను. వీటన్నింటినీ వీలైనంత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాంగోస్లో మనకు పల్పీ ఉండే మ్యాంగోస్ తీసుకుంటే మామిడి తాండ్రా అయితే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మ్యాంగోస్ అన్నింటినీ వీలైనంత చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని స్టవ్ పైన ఒక మందపాటి బాండీ పెట్టుకొని ఈ పేస్ట్ని అంతా బాండీలో వేసుకోవాలి. తర్వాత వీటిని కలుపుకుంటూ ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలండి. ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఒక 5 minutes పాటు ఉడికించిన తర్వాత దీనిలో తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1 cup వరకు యాడ్ చేస్తున్నాను. తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. దీనినైతే ఎక్కువసేపు ఉడికించొద్దండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. మనం ఉడికించుకున్న మామిడినంతా దీనిలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీనినంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 1-2 రోజుల వరకు ఎండలో ఎండబెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్రా అయితే మనకు రెడీ అండి. చూస్తున్నారా అండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇలా ఒకసారి మనం చేతితో ఇలా పైకన్నామంటే మొత్తం వచ్చేస్తుంది. ఇలా మనం ఒక్కసారి రెడీ చేసుకున్నామంటే ఇదైతే 1 year పాటు నిల్వ ఉంటుందండి. మ్యాంగో సీజన్ అయిపోయేలోపు వీలైనంత మామిడి తాండ్రాలు రెడీ చేసుకుంటే మనకి ఎప్పుడు మ్యాంగోస్ తినాలనిపించినా వీటిని తింటే సరిపోతుంది.